ఇది చూడండి, వెరైటీగా ఉంటుంది మీటింగ్. చూడండి, రాష్ట్రంలో కొత్త సర్వే చట్టం తీసుకురావాలి, వక్ఫు దేవాదాయ భూముల సమాచారంలో తేడాలు, ధరణి కమిటీ సమావేశంలో చర్చలు. సమావేశంలో పాల్గొన్న మధుసూదన్, రేమండ్ పీటర్, నవీన్ మిట్టల్, కోదండరెడ్డి, సునీల్ కుమార్, లచ్చిరెడ్డి. వీళ్ళంతా పాపం జెన్యూన్ పర్సన్స్ల మధ్యలో ఒక విషవృక్షం కూర్చొని ఉన్నది. ఈ నవీన్ మిట్టల్ని పెట్టి మీరు ఏం కమిటీ, ఏం విచారణ, ఏం చర్చ జరుపుతారు ధరణి మీద? పదుల సంఖ్యలో హైకోర్టులో కంటెంప్ట్ కేసులు ఉన్నాయండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున స్కామ్ చేసిండు. మన డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరేషన్ దగ్గర నుంచి, వాళ్ళ ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. నవీన్ మిట్టల్ మీద, అమోయ్ కుమార్ మీద భూములకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. 100 కోట్లు సంపాదించినారని ఆరోపణలు ఉన్నాయి. అసలు వీళ్ళ మీద ఏసీబీ రైట్స్ జరగాల, ఇన్వెస్టిగేషన్ జరగాల వాళ్ళ ఆస్తుల మీద. ఇట్లాంటి మధ్యలో పెట్టి ధరణి మీద చర్చ అంటే ఎట్లా? రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలంటే సర్వే తప్పనిసరి. ఈయనతో చేయించారు సర్వే. ఈయనని హెడ్గా పెట్టి నవీన్ మిట్టల్ని సర్వే చేయించారు. దీనికోసం రాష్ట్రంలో కొత్త సర్వే చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వక్ఫు దేవాదాయ శాఖలు తమ భూములను మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉన్నది అని ధరణి పునర్నిర్మాణ కమిటీ అభిప్రాయపడింది. శనివారం వక్ఫు దేవాదాయ భూముల సర్వే, భూదస్త్రాల నిర్వహణ శాఖలతో కమిటీ భేటీ అయింది. కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్, ఈయన కన్వీనర్ ఆ కమిటీకి. ఇక కన్వీనర్ చెప్పింది సభ్యులు వినాలా, సభ్యులు ఫాలో కావాలా? మరి కన్వీనర్ ఏం చెప్తాడు? ఆయనే దొంగ. ధరణి కమిటీకి అసలు దొంగనే కమిటీ కన్వీనర్గా పెట్టి ఇక నువ్వు కమిటీ తేల్చేస్తుందంటే ఎట్లా? ఇప్పుడు ఏమున్నా వీళ్ళ అభిప్రాయాలని కన్వీనర్ చెప్పాల్సిందే కదా. మరి నవీన్ మిట్టల్ని తొలగించారా? అట్లే కంటిన్యూ చేస్తారా? కమిటీ కన్వీనర్ నవీన్ మిట్టల్, సభ్యులు కోదండరెడ్డి, రేమండ్ పీటర్, మధుసూదన్, సునీల్ కుమార్ హాజరయ్యారు. సీఎంఆర్ఓ ప్రాజెక్టు డైరెక్టర్ లచ్చిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించగా 3 శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన ముఖ్యాంశాలు ఇట్లా ఉన్నాయట. అవి ఎట్లుంటే ఏముంది? ఫస్ట్ ఆయన తొలగించండి, తొలగించిన తర్వాత మాట్లాడండి. మీరు ఒక దొంగని మధ్యలో పెట్టి ధరణిని మేము చేస్తాం, భూములన్నీ తీసుకుంటామంటే ఎట్లా అవుతుంది? 25 లక్షల ఎకరాల భూములు మింగేసిరు. 25 lakh acres టోటల్ తెలంగాణలో. 1000 ఎకరాల గవర్నమెంట్ భూములను చెరబట్టినారు. మొన్న అటవీ భూములు, లక్షల ఎకరాల అటవీ భూముల లెక్కే కనబడతలేదు. మరి ఇప్పుడు ఇవన్నీ నవీన్ మిట్టల్ కన్వీనర్గా ఉండి నవీన్ మిట్టల్ దాన్ని చేంజ్ చేయడానికి ఒప్పుకుంటాడా? ఆయన భాగవతం కూడా బయటపడతా. ఆయన కబ్జా చేసిన భూములు ఎన్ని ఉన్నాయి అందులో? సో అందుకే ఈ ప్రభుత్వం ఆలోచించకపోతే ప్రజలు మీ మీద కూడా తిరగబడే అవకాశం ఉన్నది.